హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. మనం ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతో బయట స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా, అలానే మనం ఇంట్లోనే మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలన్నది మన వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. పక్కా కొలతలతో చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమేమి కావాలన్నది చూద్దాము. చూడండి, నేను 1 కప్పు చక్కెర, 1 కప్పు శనగపిండి, 1 కప్పులో నెయ్యి, 1/2 కప్పు నూనె, రిఫైన్డ్ ఆయిల్ 1/2 కప్ తీసుకున్నాను. కొద్దిగా ఇది యాలక్కీ పౌడర్. చూడండి, ఇది ఒక గిన్నె తీసుకున్నాను, లోతుగా ఉండేది, దానికి నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఇది మనం శనగపిండిని జల్లించుకోవడానికి. పక్కా కంపల్సరీ మనము మైసూర్ పాక్కి శనగపిండి అనేది జల్లించుకోవాలి. ఉండలుగా ఉంటాయి కదా, అలా మనకి ఉండలు లేకుండా వస్తుంది. చూస్తే జల్లించుకొనేసాను నేను. ఇప్పుడు మనం కడాయిలోకి చక్కెర వేసుకుందాము. చూసారా, మనం 1 కప్పు తీసుకున్నాం కదా నూనె, 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు నూనె. నెయ్యి కూడా తీసుకోవచ్చు, పూర్తిగా 1 కప్పు నూనె కూడా తీసుకోవచ్చు. 1 కప్పు నెయ్యి కూడా తీసుకోవచ్చు, 1 కప్పు నూనె కూడా తీసుకోవచ్చు. 2 తీసుకోవాలని అవసరం లేదు. మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోవచ్చు. నూనెతోనే బాగా చేసుకోవచ్చు, నెయ్యి లేకుండా ఏం నష్టం లేదు. నూనె కాగుతూ ఉంటుంది కదా, మనము స్టవ్ ఆన్ చేసుకొని చక్కెర వేసుకున్నాం కదా, కొద్దిగా 1/4 కప్పు నీళ్ళు వేసుకుందాం. చక్కెర కరిగితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎటువంటి పాకం అన్నది అవసరం లేదు. జాగ్రత్తగా కొద్దిగా ఓపికగా చేసుకోవాలి. చాలా సింపుల్. మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మైసూర్ పాక్ అంటే ఎన్ని ఉండాలో ఏమో అనుకున్న సింపుల్. 3 వస్తువులు: నూనె, చక్కెర, శనగపిండి. వేరే ఇంకేం అవసరం లేదు. ఎంత సింపుల్లో చూడండి. చూసారా, చక్కెర కరిగింది కదా. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటే సరిపోతుంది అన్నది నేను చూపుతాను. చెయ్యి అన్నది నిలపకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్, కింద పట్టుకునేస్తుంది. ఎప్పుడైనా మనం మైసూర్ పాక్ చేసుకోవాలంటే మన కడాయి అన్నది కొద్దిగా మందంగా ఉండాలి. చూసారా, ఇలా కొద్దిగా జస్ట్ ఇలా స్టిక్ అవుతే సరిపోతుంది. పాకం అది ఇది వచ్చిందనుకో మన మైసూర్ పాక్ అన్నది గట్టిగా అయిపోతాయి. మనం జల్లించుకొని శనగపిండి పూర్తిగా వేసుకునేద్దాం. చూడండి, జల్లించుకోవడం వల్ల మనకు ఉండలు కట్టకుండా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మైసూర్ పాక్ అన్నది. ఇలా మిక్స్ చేసుకోవాలి పూర్తిగా, చక్కెరలోకి కలిసిపోయేంత వరకు మన శనగపిండి అన్నది. చూసారా, ఆ పక్క మనం నూనె అన్నది మన మైసూర్ పాక్ పూర్తిగా అయ్యేంత వరకు మనం ఆయిల్ని వేడిగానే ఉండాలి మనకు ఆయిల్ అన్నది. నేను చూడండి, సిమ్లో పెట్టుకొని ఒక పక్క ఆయిల్ వేడి చేసుకుంటూనే ఉండాలి. స్టవ్ అన్నది కట్టకూడదు. మన మైసూర్ పాక్ అయ్యేంత వరకు మనం ఒక గరిటె వేడి నూనె ఇలా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఆ నూనె అయిపోయినప్పుడే మనకి ఇది కూడా రెడీ అయిపోయిందని అర్థం. అందుకే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను, అప్పుడే అర్థమవుతుంది. పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. చిన్న ఫంక్షన్స్ పెట్టుకున్నప్పుడు మన ఇంట్లో మనమే చూడండి ఎంత సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారా, మనం ఒక గరిటె వేసుకున్నాం కదా, ఆ నూనె అంతా కొద్దిగా విమిరిపోయిన తర్వాత
మన పిండిలో కలిసిపోయిన తర్వాత చూసారా, నేను స్టవ్ అన్నది సిమ్లోనే పెట్టుకుంటాను. హైలో పెట్టుకుంటే ఎక్కువ వేడైపోతుంది నూనె. సిమ్లోనే పెట్టుకొని వేడి నూనెలా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న నూనె పూర్తిగా మన పిండిలో కలిసిపోయి మనకు నూనె అనేది కనబడకూడదు. అంతవరకు ఇలా మిక్స్ చేసుకొని తర్వాతనే మనం ఇంకొక గరిటె అన్నది వేసుకోవాలి. చూసారా, కలిసిపోయింది కదా. మనం వేసుకునే నూనె అన్నది నూనె కనబడలేదు చూడండి. ఇలా అయిన తర్వాతనే ఇంకొక గరిటె వేసుకున్నాం. అందుకే ఫ్రెండ్స్ నేను చెప్పాను ఫస్టే ఓపికగా చేసుకోవాలని. ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా చెయ్యి అన్నది నిలపకుండా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. చూడండి, మళ్ళీ ఒక గరిటె వేసుకున్నాను కదా. పూర్తిగా మనం అయ్యేంత వరకు నూనె అన్నది కాగుతూనే ఉండాలి సిమ్లో. మైసూర్ పాక్ ఎవరైనా ఏమేమి వేస్తారో ఏమో, ఎట్లా చేస్తారో ఏమో అని భయం లేకుండా మన వీడియో చూడండి. సింపుల్గా అందరూ ఇంట్లోనే చేసుకోవచ్చు మైసూర్ పాక్ అన్నది. కాకపోతే ఫస్ట్ అర్థం కాకపోతే ఇంకా ఒకసారి చూడండి. పూర్తిగా అర్థం చేసుకున్నాకనే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. గుడ్డిగా చూడండి. 1 కప్పు నూనె, 1 కప్పు చక్కెర, 1 కప్పు శనగపిండి, 3 వస్తువులు. యాలక్కి పౌడర్ అసలు వేయాలనే అవసరమే లేదు, నేను పెట్టుకున్నాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. మా ఇంట్లో కొద్దిగా ఇష్టపడతారు, అందుకే నేను కొద్దిగా వేసుకుంటున్నాను. చూసారా, మనం ఎంత నూనె వేసుకున్నాం కదా, నూనె అంతా లాగేసుకుంటుంది చూడండి. చూడండి, అప్పటికి ఇప్పటికి మనకు కొద్దిగా ఇలా ఉబ్బినట్లు తెలుస్తుంది కదా. ఇంకో 2 గరిటెలు, ఇంకొక గరిటె ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడు మనకు మైసూర్ పాక్ రెడీ అయిపోతుందని హింట్ అది. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయింది. చూసారా, మనం అప్పుడే వేసుకున్నప్పుడు ఎలా వచ్చింది. ఇప్పుడు చూడండి, గుల్లలుగా వచ్చేసింది కదా. ఎప్పుడైనా మైసూర్ పాక్ చూడండి, స్వీట్ షాప్లో కొంటాం కదా, ఆ కలర్ చూసారా, పైన ఒక కలర్, కింద ఒక కలర్, మధ్యలో ఒక బ్రౌనిష్గా ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుందో. ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా ఆ కలర్ వస్తుంది మనకి. ఫ్రెండ్స్, తప్పకుండా పూర్తిగా వాచ్ చేసి మన కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, ఎలా ఉన్నది మన వీడియో అన్నది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పూర్తిగా వేసుకునేద్దాం ఆ నూనె అన్నది. ఏమి ఇలా వచ్చేసింది, మాడిపోతూ ఉందో ఏమో అని భయపడకండి. ఏమీ కాదు, లాస్ట్లో అది అలానే వస్తుంది. మనకి రెడీ అయిపోయిందని అర్థం. చూసారా, అప్పటికి ఫస్ట్కి ఇప్పటికి ఎంత తేడా ఉందో. చూసారా, ఎంత గుల్లలుగా వచ్చేసింది. మనం వేసుకున్న నూనె మొత్తము ఇప్పుడు పైకి వచ్చేస్తుంది. ఇది కూడా ఒక గుర్తు ఫ్రెండ్స్. మనం వేసుకున్న నూనె అంతా పైకి వచ్చేసి ఇలా గుల్లలుగా అయిందంటే రెడీ అయిపోయిందని అర్థం. అంతవరకు మన పని మనం చేస్తూనే ఉండాలి. కాగుతున్న నూనె వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది.
అది ఫస్టే మనం ఆయిల్ రాసుకొని ఆ గిన్నె అన్నది రెడీగా ఉండాలి ముందే. ఎందుకంటే ఇది చేయి ఖాళీ ఉంటుంది కదా, ఇది చేసుకుంటూ మనం నూనె రాసుకోలేము కాబట్టి ఫస్టే మనం రెడీ చేసుకునే ముందే నూనె అన్నది నూనె నెయ్యి అయినా రాసి పక్కన రెడీగా ఉండాలి ముందుగానే. నూనె ఎక్కువ ఉందని ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇంకొకటి చెప్తున్నాను చూడండి, ఎప్పుడైనా మైసూర్ పాక్ చేసుకోవాలంటే ఇలా లోతుగా ఉండే గిన్నె బాగుంటుంది. నా దగ్గర ట్రే లేదు, నేను ఇలాంటి గిన్నె వాడుతున్నాను. నెక్స్ట్ టైం ట్రే కూడా తీసుకుంటాను. ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్, ఫ్లాట్గా ఉన్నది వచ్చేసింది. నేను అప్పుడప్పుడు చేస్తుంటాను మైసూర్ పాకు, అలా అనేసి ఆర్డర్ చేశాను. కాకపోతే అది నాకు మంచిగా రాలేదు, బర్ఫీది వచ్చేసింది. కొన్ని వస్తువులు మనం షాప్కి వెళ్ళి తీసుకుంటేనే మనకి మంచిగా ఉంటాయి. చూసారా, ఇప్పుడు వేసిన తర్వాత ప్రెస్ చేయకుండా లైట్గా ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేయాలి. అసలు మన బలం అన్నది ఏమాత్రం ఉపయోగించకూడదు, ఊరికే అలా ట్యాప్ చేయాలంతే. నూనె ఎక్కువ ఉంది, ఏమింత నూనె అని గాబరా పడకండి, నూనె అంతా లాగేసుకుంటుంది. చూడండి అలానే, అందుకే చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి అని, అప్పుడే అర్థమవుతుందని. ఇంకా కొద్దిగా ఆరాలి. చూసాను కానీ ఇంకొద్దిగా ఆరాలి. చూసారా, ఆయిల్ అన్నది లేదు. ఇప్పుడు మనం ఆరింది కదా, కట్ చేసుకునేసాను. కొద్దిగా ఆరిన తర్వాతనే కట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఇలా పెట్టుకొని ఆ గిన్నె అన్నది ఉల్టా వేసేద్దాం. గిన్నె చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో, పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ మైసూర్ పాక్ అన్నది. చూడండి ఆ కలర్ చూడండి, నేను చెప్పాను కదా ఎంత చక్కగా పైన కింద మధ్యలో చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఎంత చక్కగా విడివిడిగా వచ్చేస్తున్నాయో. మనం చెప్పే కొలతలు వాడి ఇదే మెథడ్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈజీగా మీరు కూడా ఇంట్లో మైసూర్ పాక్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్కి బయట కొనే బదులు మనం ఇంట్లో చేసుకొని వేస్తే దాని సంతోషమే వేరే ఉంటుంది కదా. చూడండి రెడీ అయిపోయింది. ఎవరైతే విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియో చూస్తున్నారో వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలానే మన వీడియో చూస్తూ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ అన్నది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.